దేవరకొండ పట్టణంలోని మార్కెట్ యార్డ్ గణేష్ ఉత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో 4వ రోజు నవరాత్రుల్లో భాగంగా దత్తాత్రేయ పూజా పారాయణాన్ని మహిళలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దత్తాత్రేయుడు అంటే బ్రహ్మ విష్ణు శివుడు అని 52 అధ్యాయాలు దత్తాత్రేయ పారాయణం నిర్వహించామని తెలిపారు. దత్తాత్రేయ పారాయణం పూజ నిర్వహించిన కోరిన కోరికలు నెరవేరుతాయని, ఆడపిల్లలకు పెళ్లిళ్ళు అవుతాయని, పిల్లలు కాని వారికి పిల్లలవుతారని వారు తెలిపారు. గత 27 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కొత్తదనంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గత సంవత్సరం సైతం దత్తయాగం, దత్త చండీయాగం, రుద్రయాగం చేపట్టినట్లు తెలిపారు. వందలాదిగా భక్తులు హాజరవుతున్నారని, నవరాత్రులలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం మహాప్రసాదం అందిస్తూ అత్యంత వైభవంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కమిటీ సభ్యులు కేశా నరేష్, నీలా ప్రణీత్, యాదవ్ ప్రవీణ్, వలసాని వెంకన్ననే, అన్వేషరెడ్డి, నాళ్ల ఆంజనేయులు, గోవింద్, సుమన్ తదితరులు పాల్గొన్నారు. వారి వస్త్రములను శుద్ధి చేసేవాడు. అతని భక్తికి మెచ్చి ఒకనాడు శ్రీపాద స్వామి నీవు వచ్చే జన్మలో రాజభోగాలను అనుభవిస్తావురా అని దీవించారు. ఆ రజకుడు ఒకనాడు కృష్ణా నదిలో రాణులతో విహరిస్తూ ఉన్న ఒక యవన రాజును చూచి, ఆహా, ఇతడు పూర్వజన్మములో ఎంత గొప్ప గురువును సేవించినాడో ఇంత వైభవాన్ని పొందాడని ఆశ్చర్యముతో భావించి శ్రీపాదస్వామి వారికి వద్దకు రాగా వారిలాగన్నారు. ఏమిరా జన్మలో కావాలా అన్నారు. వారు, స్వామి, ఇప్పుడు నా యవ్వనము, నా వయస్సు